పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం ద్వారా ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎగ్జడస్ చాప్టర్ 13 వర్స్ 21. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం ఏంటంటే, చివరి లైన్ అండర్లైన్ చేసుకోండి. వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఈరోజు వాగ్దానము, దేవుడు నీకు ముందుగా నడుచుచూ వస్తాడు. ఇటెల్లలో ముందు ఆయన వెళ్తేనే మనకు దారి దొరుకుతుంది. ఇంతవరకు నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అన్నట్టు నడిచేవో, ఎటెళ్ళేవో, ఏ వ్యాపారం చేసేవో, ఎటువంటి పనులు ప్రారంభించి ఆ మధ్యలో ఆగిపోయినావో ఏడుస్తూ ఉన్నావు కదా. ఇక మీదట హలో నీతోటే ఈ రోజు నుండి నీ ముందు గొర్రెలకు కాపరి ముందు ఎట్లా నడుస్తాడో అలాగ దేవుడు నీ ముందు నడుస్తాడు. అంటే ఇక మీదట నువ్వు ప్రయాణం చేసే నీ జీవిత ప్రయాణంలో దైవ జ్ఞానంతో ముందుకెళ్తావు. ఎటు వెళ్ళాలి, ఏం తీసుకోవాలి, ఎక్కడ చేయాలి, ఏమి ప్రారంభించాలి, ఏది ముగించాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. ఇంకేం కావాలి? నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు నీకు ముందుగా నడుస్తానన్నాడు. నీ పిల్లల విషయంలో ఏడుస్తున్నావేమో, నా పిల్లలకు జ్ఞానం లేదు, నా పిల్లకి తెలివి లేదు, నా కుమారుడికి తెలివి లేదు, నా భర్తకి జ్ఞానం లేదు, అన్నీ సంపాదిస్తున్నాడు, అలాగే పంచిపెట్టేస్తున్నాడు. ఎవరు పడితే వారు అందరూ కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. నా భర్త అమాయకుడు అయిపోయాడు, లేదా నా భార్య అమాయకురాలు అయిపోయింది, లేదా నా బిడ్డ అమాయకురాలు అయిపోయింది, అందరూ పట్టుకెళ్ళిపోతున్నారు. దేవా, ఎప్పుడు వస్తుంది జ్ఞానం అనుకుంటున్నావేమో. నీ పిల్లలకి, నీకు, నీ భర్తకి, నీ భార్యకి అన్ని విషయాల్లో ఈ రోజు నుండి స్పెషల్ లీడింగ్ జరగబోతుంది. ఏంటంటే అన్నిటికీ ముందు దేవుడు నడవబోతున్నాడు. ఆయన నడిస్తే మనం ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన నడవకపోతే ఇటు వెళ్తున్నాము గడిగడికి ప్రతి చోట, ప్రతి సెంటర్లో ఆగి ఇదేటి వెళ్తుంది, అదేటి వెళ్తుంది, అసలు ఎటు వెళ్ళాలి, ఇటు దారి బాగుందా, అక్కడ ఏదన్నా నది ఉందా, లేదా కొండలు ఉన్నాయా, గుట్టలు ఉన్నాయా అంటే ఎవరు చెప్పరు. కానీ నువ్వు ఎలా నడవాలో నిన్ను నడిపించటానికి, సురక్షితముగా నీ మార్గాన్ని నిన్ను నడిపించడానికి, గమ్యములోకి చేర్చడానికి, ఎక్కడ అడ్డులు ఆటంకాలున్నాయో పక్క నుండి తప్పించుకుంటూ పరమ తండ్రి చంటిబిడ్డని తీసుకుని వెళ్ళినట్టుగా ఈ శ్రమల కాలంలో కూడా దేవుడు నిన్ను నడిపించడానికి నీ ముందు నిలబడుతున్నానని చెప్పాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఆయన నీకు ముందుగా నడుచుచూ నిన్ను నడిపిస్తాడు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. అండి సంగయ్య గారికి నా వందనాలండి. మాది ఆయనవేలి మండలం నల్ల చెరువు దగ్గర వర్రేపాలెం అండి. నా పేరు కళ్యాణి, మా ఆయన గారి పేరు వెంకటేశ్వరరావు అండి. నాకు బాబు పుట్టి 15 సంవత్సరాలు అవుతుందండి. నేను ఎన్నో మందులు వాడాను కానీ నాకు గర్భఫలం లేదండి. కార్యం చేయండి అని అడిగానండి. ఒక సహోదరు అయితే ఉప్పలగుత్తం వెళ్తే దేవుడు కార్యాలు చేస్తున్నారన్నారండి. నేనైతే 13 నెలలు వచ్చానండి. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తారండి. 15 సంవత్సరాల తర్వాత మాకు పాప పుట్టిందండి. నేను పాప కావాలని దేవుడిని ఎంతగానో అడిగానండి. దేవుడు మా కోరిక నెరవేర్చారండి. సగయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.
కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. దేవుడి నామానికి స్తోత్రాలు. నాకు 3 సంవత్సరాల క్రితం హెల్త్ బాగాలేదు. హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బీట్ చాలా తక్కువ ఉంది, ఏ టైంలో ఏమైద్దో చెప్పలేము అన్నారు. అంబులెన్స్కి ఫోన్ చేసి ఆక్సిజన్ పెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. తమిళనాడు నుంచి గుంటూరు వరకు అంతే వచ్చిన మాటకు హార్ట్ బీట్ చెక్ చేసుకుంటూ గుంటూరు హాస్పిటల్కి వెళ్తే హార్ట్ బీట్ అన్నీ చెక్ చేసి మొత్తం ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది, గుండెలో ఏదో మిషన్ పెట్టాలి కట్ చేసి అని చెప్పారు. చెప్తే ఇంక మనకు భయం వేసింది. హార్ట్ బీట్ గుండెలో మిషన్ అంటే అది ఎట్టుంటుందో ఏమో తెలియదు. ఇంకా తగ్గితే నువ్వు తగ్గియాలయా, లేకపోతే ఇంకా నేను నా జీవితం ఇంతే అనుకొని మందులు వాడుతా అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన. మా ఆడపడుచు వచ్చేది అప్పుడు గుంటూరు మందిరానికి వెళ్ళేది ఇసాకాయ దగ్గరికి. ఏం కాదు స్వర్ణమ్మ, ఆయన దగ్గరికి వెళ్తే బాగా అయింది, సాక్ష్యం చెబుతాను అనుకో, బాగా అయితే ఏం కాదు చర్చికి పో అని చెప్పి నాకు ఇక్కడ నుంచి ఏసు రక్తం డబ్బాలు తెచ్చి ఇచ్చింది. ఆ ఏసు రక్తం వేసుకుంటూ కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నాను. నేను హాస్పిటల్కి వెళ్ళలేదు ఇంకా చూపించుకోవడానికి. పోయిన సంవత్సరంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఇక్కడ అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నా. వచ్చి నా సమస్య చెప్పిన, నాకు హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది అన్నారు. అన్న నాకు ఆపరేషన్ అంటే భయం అయ్యి ఆర్థికంగా డబ్బులు లేక నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆపరేషన్ భయపడ్డానని చెప్పిన. ఆపరేషన్ వద్దేమొద్దు పోరా, నీ గుండె గట్టిది అని ప్రార్థన చేసిండు అయ్యగారు. 2 నెలల తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిన. 40 కొట్టుకునే నా గుండె ఇప్పుడు 80-88 కొట్టుకుంటుంది. నా పనులు నేను చేసుకోగలుగుతున్నా. నా పని బయట పని కూడా నేను చేయగలిగే శక్తి వచ్చింది. ఇదే నా సాక్ష్యం. నా సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. నా పేరు సంధ్య, మేము భీమవరం నుంచి వచ్చాం. యాక్చువల్గా నాకు బీటెక్ అయ్యాక ప్లేస్మెంట్లో జాబ్ రావాలని ఎంతో ఆశపడేదాన్ని. కానీ కొన్ని రీజన్స్ వల్ల ప్యాకేజ్ తక్కువ ఉండడం అండ్ అగ్రిమెంట్ అదంతా ఎక్కువ ఉండడం నేను జాబ్ కొట్టలేకపోయాను. అండ్ ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్లైన్కి నేను చాలా ట్రై చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం నేను ఇసాకాయ్ గారు ఇలా ప్రేయర్స్ పెడుతున్నారు అని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ టైంలో నేను ఇసాకాయ్ గారిని అడిగాను, అయ్యగారు నాకు జాబ్ వస్తుందా అని చెప్పి. అయ్యగారు నీకు జాబ్ కంపల్సరీ వస్తుంది అని చాలా హ్యాపీగా చెప్పారు. అండ్ రీసెంట్గా నాకు ఈ జనవరిలో జాబ్ వచ్చింది ఒక మల్టీనేషనల్ కంపెనీలో. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. దేవుడే తోడుగా ఉండి ఎంతగానో నన్ను ఆదరించి ఇంతగా హెచ్చించాడు. ఆ ప్రభు యేసు నామానికే స్తుతులు కలుగును గాక. ఇదే నా సాక్ష్యం.
కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. వీరి పేరు ఏడుకొండలు మరియమ్మ. వీరు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నుంచి ఇక్కడ కుకట్పల్లి తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. పాప పుట్టిన 9 సంవత్సరాల వరకు మళ్ళీ వారికి గర్భఫలం అందనప్పుడు విజయవాడలో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు వారు అక్కడికి వెళ్ళి దైవజనంతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు మళ్ళీ వారికి గర్భఫలాన్ని కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టిన 9 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. వీరు పావని సంతోష్. వీరు బీరాంగూడ నుంచి ఇక్కడ కుకట్పల్లి తైలాభిషేకానికి వచ్చారు. వారి స్వస్థలం కడప జిల్లా. వారి ఇక్కడికి 4 సంవత్సరాలుగా వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉన్నారు. సికింద్రాబాద్కి ఇక్కడికి ఆరాధనకి. వారు మొదట్లో ఒక స్థలం కొనుక్కోవాలి. అది దగ్గర 50 లక్షల వరకు దాని అమౌంట్ అవసరం అవుతుందని వారు దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఆ స్థలం విషయంలో దేవుడు సహాయం చేశాడు. దైవజనులు ప్రార్థన చేయగా వారు అనుకున్న ధనం వారికి సమకూరి ఆ స్థలం వారు కొనుక్కోవడానికి దేవుడు కృప చూపించారని చెప్తున్నారు. అలానే పావని వారి తల్లి గారికి వాళ్ళు 4 ఆడపిల్లలు. తర్వాత పావనికి కూడా వివాహం జరిగిన తర్వాత మొదట ఆడపిల్లే పుట్టింది. పుట్టినప్పుడు వారు తనకి ముందు ఆడపిల్లలు అందరూ మళ్ళీ వాళ్ళ కుమార్తె కూడా మొదట ఆడపిల్ల పుట్టడంతో వారు దైవజనుల దగ్గరికి వచ్చి వారి విషయం చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. కుమారుడు కావాలని దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారు ప్రార్థన చేయగా దేవుడు వారికి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. పావని తల్లి గారికి 4 ఆడపిల్లలు, మళ్ళీ పావనికి కూడా ఆడపిల్ల పుట్టడంతో దైవజనులను అడిగారు కుమారుడు కావాలని. వారు ప్రార్థన చేసిన విధంగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. అలానే పావని తల్లి గారికి కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు వారు కీమో చేయించుకుంటున్నప్పుడు కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడని, ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందని, వారు మళ్ళీ 3 మంత్స్కి టెస్ట్కి వారు రమ్మన్నారని, ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంది, దేవుడు స్వస్థతనిచ్చాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం, తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప.
గారికి నా వందలండి. మా అబ్బాయికి కరోనా అయిపోయాక బ్లాక్ ఫంగస్ వచ్చిందండి. వస్తే 12 లక్షల రూపాయలు అయిపోయినాయి. అయిపోతే ఎంతో అప్పులు పాలైపోయి మేము అక్కడ తిరిగితే ఎవరేం పడుచుకోండి. మా అత్తగారు ఉంది ఇసాక గారు పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ వెళ్ళమ్మనికి దొరుకుతుంటే అక్కడికి వచ్చామండి. వచ్చిన కాడి నుంచి దేవుడి దేవుళ్ళు అప్పులు తినండి. ఈ సంవత్సరానికి 6 కాసులు బంగారం కొన్నాం, ఇన్సూరెన్స్ క్లాస్ రూపాయలు ఇచ్చాము. మొన్న మా నాన్నగారికి యాక్సిడెంట్ అయిందండి. ఆ యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోతారన్నారండి. దేవుడి దేవుళ్ళు హాస్పిటల్ పెట్టి ఇసాక టైల్ మట్టుకు వెళ్ళి సిలువైతే ఇప్పుడు బాగానే ఉన్నాడండి. చిన్న సాక్షిని దేవుడు దీవించింది కదండి. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. సత్యాండ పేరు ప్రభాకరరావు అండి. తండ్రి ఇదిగో సంతానం లేదండి 4 సంవత్సరాల నుంచి. ఇసాకయ్య గారి దగ్గరికి వస్తే తండ్రి ఇదిగో అంటుపండు ఇచ్చారండి, సంతానం పోయిస్తారన్నారండి. తండ్రి ఇదిగో సంతానం ఇచ్చారు, మగబిడ్డ ప్రసాదించారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. నన్ను ఎడదోలేండి ఫస్ట్ పాప అండి. ఇక్కడికి వచ్చానండి ఇసాగయ్య గారి దగ్గరికి. అటుపండు ఇచ్చారండి, బాబు కావాలని అడిగానండి. పుడతాడన్నారండి, బాబు పుట్టాడండి. చిన్న సాక్ష్యం దీవించిన కాక. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. మాది చోడవరం గ్రామం అండి, నల్లజర్ల మండలం. అయితే నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయిందండి. మేము ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మేడం చెక్ చేసి నీటి బుడగలు ఉన్నాయని చెప్పారండి, పీసీఓడి అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మందులు వాడాలమ్మా అన్నారు. అన్నాక నేను ఇంకా ఇసాకయ్య గారి దగ్గరకు వచ్చాను ప్రార్థనా శక్తికి. వచ్చిన తర్వాత ముందు 3 నెలలు వచ్చానండి. వచ్చిన తర్వాత అయ్యగారితో ప్రార్థన చేయించుకొని ఫలం పట్టుకెళ్ళాను. నేను తిన్న ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యానండి. అయిన తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాక కన్సీవ్ అయ్యాను. 2వ నెలలో ఇక్కడికి వచ్చాను. నేను అనుకున్నాను 7 నెలలు వస్తానని. అయితే నేను గర్భము ధరించింది మొదలు నాకు ఆడపిల్ల కావాలని ప్రార్థన చేసుకున్నానండి. అయితే ఇసాకయ్య గారిని కూడా నేను అడిగాను, అయ్యా నాకు ఆడపిల్ల కావాలని అన్నప్పుడు అయ్యగారు అన్నారు, ఎత్తుకొని వస్తామమ్మ వెళ్ళు అని అన్నారు.
దేవుడు నేను ఒక ఆడపిల్లని పొందుకున్నానండి. ఇస్సాకయ్య గారికి నా నిండు వందనాలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. అలాగే మా కోళ్ళండి, మా మనవడైన అయితే సంవత్సరంన్నర అయిందండి పెళ్ళయ్యి. ఇంకా పిల్లలు లేరని ఇస్సాకయ్య గారి ప్రార్థనకి నేనే వచ్చానండి. నేను వచ్చి ఇక్కడి నుంచి ఫస్ట్ ప్రార్థన చేసుకొని అయ్యగారి దగ్గర నేను అరటిపండు తీసుకొని వెళ్ళి మా కోళ్ళకి ఇచ్చానండి ఫస్ట్ నెలలోను. మళ్ళీ 2వ నెలలో కూడా అలాగే తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కన్సీవ్ అయిందండి. అయిన తర్వాత 2వ నెలలోను హాస్పిటల్కి వెళ్తే అండి హార్ట్ బీట్ కట్టుకుంటలేదు అని చెప్పారండి. మళ్ళీ 3వ నెలలోను మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి, ఇస్సాకయ్య గారి దగ్గర తీసుకొచ్చి అయ్యగారండి ఇలా ఉంది పాపకి ప్రెగ్నెంట్లోను అని అంటే, పర్లేదమ్మా అంతా బాగానే ఉంటుంది వెళ్ళండి అంటే, మళ్ళీ వెళ్ళి స్కానింగ్ చేసుకునేటప్పటికండి హార్ట్ బీట్ కొట్టుకుంటుంది బాగానే ఉంది అన్నారండి. మళ్ళీ 7వ నెల వచ్చిన తర్వాత పిల్లోడికి బ్రెయిన్లోను కొంచెం నీటి పొడగు ఉంది ఆవగింజ అంత అని చెప్పారండి. మళ్ళీ 7వ నెలను తీసుకొచ్చి నేను ఇక్కడ అయ్యగారితో ప్రార్థన చేయించానండి. అంతా సెట్ అయిపోద్ది, ఏం కాదమ్మా వెళ్ళు అన్నారండి. అలాగే 9వ నెలనే ఈ అబ్బాయి డెలివరీ అయిన తర్వాత ఏమీ లేదన్నారండి. ఆపరేషన్ పడినప్పటికైనా తల్లి బిడ్డ క్షేమకరంగా ఉన్నారండి. దేవునికి మరొకసారి వందనాలు. ఇస్సాకయ్య గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. నా సాక్ష్యం ఏంటంటే ఇక్కడికి నేను రావడం 2వసారి అండి. మొదటిసారి వచ్చినప్పుడు నేను అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను. మా హస్బెండ్కి ఒక మంచి జాబ్ వచ్చి ఇలా ప్రార్థన చేయమని చెప్తే అయ్యగారు చేసి ఉద్యోగం వస్తుంది పో అన్నారు. ఈరోజు నాకు మా హస్బెండ్కి హైదరాబాద్లో ఒక మంచి ఉద్యోగం వచ్చిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. దేవునికి వందనాలు. నా పేరు రాజ్యలక్ష్మి. మేము పుల్లెడుకూరు నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వస్తున్నాము. మాకు మ్యారేజ్ అయ్యి 6 సంవత్సరాలు అయ్యింది. 6 సంవత్సరాల తర్వాతకి మా ఇంటి దగ్గర కూడా పిల్లల కోసం ఉప్పలగుప్తం వెళ్ళండి, అక్కడ ఇస్సాకయ్య గారు ప్రార్థన చేస్తారు, పిల్లలు ఇస్తారు అనేసి చాలామంది చెప్తే వచ్చాము. అయితే మేము వచ్చిన 5వ వారంలోనే ఇస్సాకయ్య గారి ద్వారా
వాగ్దానం పలికాడు దేవుడు. దాని ద్వారా మేము ఇంటికి వెళ్ళిన తర్వాతకి ప్రార్థన కూడా చేసుకున్నాము. అయితే దర్శనం కూడా దేవుడు ఇచ్చాడు. అమ్మ అంజూరు ఫలము ముగ్గింది కోసుకో అమ్మ అని. అయితే ప్రార్థన చేసుకోగా దేవుడు ఆ ఫలాన్ని నేనైతే కోసుకున్నాను, నా చేతిలో పడింది. ఇంకా దేవుని కృపణ వల్ల పొందుకున్న బిడ్డ ఆ అమ్మాయిని ఇచ్చాడు నాకు దేవుడు. దేవునికి నా వందనాలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. మాధవి కన్వెన్షన్ హాల్లో జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన రామాంజనేయపురం తిరుపతి రోడ్లో ఉన్న మేడా కన్వెన్షన్ సెంటర్ కు మార్చబడింది. గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 16 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప.